ధన్యవాదాలు. ఈరోజు ఎంప్లాయీస్ యూనియన్కి గౌరవ అధ్యక్షుడిగా సహకారం ఉంటే గిన మా అవసరం ఉంటే గిన ఖచ్చితంగా మీకు మా పార్టీ తరఫున సాయం చేశామని కూడా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఏదైనా సమస్య ఉన్నా కానీ మా దృష్టికి వస్తే ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఆయన నూతనంగా ఈరోజు ఎన్నుకోవడం కూడా హర్ష వ్యక్తం చేస్తున్నాం మేమంతా. ఎందుకంటే ఒక నమ్మకం ఉంది, తెలుగుదేశం పార్టీ అంటే ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఏమంటే గతంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా డిపో కోసం చాలా రకాలుగా సహకరించింది. మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క పని కూడా ముందుకు పోలే. గవర్నమెంట్లో విలీనం అన్నారు, కానీ విలీనానికే పరిమితం అయిపోయింది. ఈరోజు నూతన ప్రభుత్వం ఏర్పడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆర్టీసీ సంస్థను ముందుకు తీసుకుపోతానన్నాడు, అభివృద్ధికి ముందుకు తీసుకుపోతానన్నాడు. ఆయన కూడా ముందుగా మనం ధన్యవాదాలు చెప్పేసి, ఎందుకంటే ఆయన చేస్తాడో చేయడానికి ఆలోచన అయితే ఎవరికి ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే చెప్పినవన్నీ ఒకటి నెరవేరుస్తూ వస్తున్నాడు. అందుకోసం ఆర్టీసీ డిపో కూడా ఈరోజు చాలా నష్టాల్లో ఉంది. మరి ఆర్టీసీ డిపో అభివృద్ధి చెందాలంటే బస్సులు కూడా అంతంత మాత్రమే ఉంటాయి. దాదాపు ఒక 40 బస్సుల వరకు కూడా అన్ని స్క్రాప్ అండ్లే తోలుతూ ఉన్నారు. ఈరోజు ఆ బస్సులు కూడా తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా మళ్ళీ ఎంప్లాయీస్ యూనియన్ 1952లో ఎంప్లాయీస్ యూనియన్ అనేది పుట్టింది. ఆ 1952 నుంచి కూడా ఇప్పుడు 73 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 73 సంవత్సరాల అనిత కాలంలో మళ్ళీ ఎంప్లాయీస్ యూనియన్ లీడర్లు అయితేనేమి, అక్కడ ఉండే దాంట్లో మెంబర్లు అయితేనేమి, డిపోలో ఏమైనా సమస్యలు వస్తే మళ్ళీ వెంటనే ఆ సమస్యలపైన స్పందించి వాళ్ళ సమస్య పరిష్కారం కొరకు మళ్ళీ వాళ్ళ సమస్య పరిష్కారం చేసిన దశ దిశలో పోయి సమస్య పరిష్కారం చేసిన ఘనత కూడా అది ఒక ఎంప్లాయీస్ యూనియన్కే దక్కుతుంది. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగస్తుల విషయంలో అయితేనేమి, డిపోలో ఉండే కార్మికులు పడుతున్న అవస్థల గురించి అయితేనేమి, మళ్ళీ డిపోల సంబంధిత యాజమాన్యం దృష్టికి తీసుకుపోయి, అదేవిధంగా దీనికి హెడ్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో గతంలో హైదరాబాద్ ఉండేది, ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మనకు విజయవాడ రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ డిపోలో స్థితిగతులు చూస్తూ ఉంటే చాలా ఘోరంగా ఉన్నాయి. మన ఉద్యోగస్తులు విలీనం అన్నారు, కానీ ఆ విలీనం ఎందుకైనారో మాకైతే అర్థం కావడం లేదు. వాళ్ళ బాధలు వర్ణాతీతం, వాళ్ళ బాధలు చెప్పుకునే పరిస్థితి లేదు. అందుకోసం ఎంప్లాయీస్ యూనియన్ మాత్రము ఎప్పటికి కూడా అగ్రస్థానంలో ఉంటుంది. ఇట్లాంటి ఆవిర్భావ దినోత్సవాలు ఎన్నో జరుపుకుంటుంది. దానికి కూడా ఏఐటీసీ సిపిఐ అనుబంధం సంస్థతో ఏఐటీసీ ఫుల్ మద్దతు ఇస్తుంది. ఏ కష్టం వచ్చినా, వాళ్ళకి ఎటువంటి సమస్య వచ్చినా ఏఐటీసీగా మేము ముందుకు వచ్చి వాళ్ళ కార్మికుల పట్ల నిలబడి వాళ్ళ సమస్యల కోరటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.